ప్రతిరోజు చేస్తున్నారు, ఎంతోమందిని అరెస్ట్ చేస్తున్నారు, జైలు కూడా పంపిస్తున్నారు. అయినా పబ్లిక్లో మార్పు రావట్లేదు. ఇంకా ఏమైనా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే పబ్లిక్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? అయితే ఈ సంఖ్య అనేది పెరుగుతూనే ఉంది. వాళ్ళలో మార్పు తీసుకురావడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మాకు ఈ డివిజన్కి సంబంధించి రాచకొండ కమిషనరేట్ లోపల కూడా ఈ అవేర్నెస్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ప్రజలకు అవగాహన కలిగించడానికి స్కూల్ స్థాయి నుంచే, అంటే స్కూల్ స్థాయి, ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేట్ స్థాయిల వరకు కూడా, అంటే అన్ని స్కూళ్ళలో ప్లస్ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైతే ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క లొకేషన్స్ లోపల, తర్వాత వివిధ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్లో కూడా మేము తరచుగా వాళ్లకు ఈ అవగాహన కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తున్నాము. మా యొక్క ఎడ్యుకేషన్ వ్యాన్ అనేది ఎవ్రీ డే ఏదో ఒక ప్లేస్లో గ్యాదరింగ్ ఉన్నటువంటి, మేజర్ గ్యాదరింగ్ ఉన్నటువంటి ప్లేస్లో వాళ్లకు ఈ ట్రాఫిక్ రూల్స్ మీద, రెగ్యులేషన్స్ మీద అవగాహన కల్పిస్తున్నాము. తద్వారా ప్రజలు ఎక్కువ శాతంలో మార్పు చెందాలని మేము కోరుకుంటున్నాం. V5 న్యూస్. మొన్నే డివైడ్ చేస్తే ఉండాలి కంపల్సరీ. చెప్పండి. ఇక్కడ ఈసీఎల్ ఎక్స్ రోడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ అవుట్స్కట్స్ వెళ్ళేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళేటువంటి ఉద్దేశంతో రెగ్యులర్గా మేము స్పెషల్ డ్రైవ్స్ చేపట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ వైలేషన్స్ ద్వారా రెగ్యులర్గా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు అన్ని రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రెగ్యులేషన్స్, రూల్స్ అన్నీ పాటిస్తూ జాగ్రత్తగా నడిపినట్లయితే ప్రమాదాలకు గురి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని, రూల్స్ని, అన్ని జాగ్రత్తలను పాటిస్తూ ప్రమాదాలకు గురి కావద్దనేటువంటి ఉద్దేశంతో తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య పెరుగుతున్నటువంటి ఉద్దేశంతో వాటిని నిరోధించి ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ తరచుగా స్పెషల్ డ్రైవ్స్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రాత్రి పూటనే కాదు, డే టైంలో కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాగి వాహనాలు నడిపే వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల అనుసారం డే టైంలో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనే స్పెషల్ డ్రైవ్స్ చెకింగ్ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క విజ్ఞప్తి, తాగి వాహనాలను నడిపి అనవసరంగా ప్రమాదాలకు గురి కావద్దని మేము కోరుతున్నాం.